పదులు దాటిన వయసులో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రేమ కథ సారీ కుటుంబ కథ సీరియల్ అంతు లేకుండా కొనసాగుతూనే ఉంది. రోజుకో మలుపు తిరుగుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. తన భర్తకు మాధురి చేతిలో ప్రాణహాని ఉందని దువ్వాడ శ్రీను సతీమణి వాణి ఆరోపిస్తూ కలకలం రేపారు. అయితే మాధురితో తన ఫ్రెండ్లీ రిలేషన్ ఇప్పటికీ కన్ఫర్మ్ చేసిన దువ్వాడ మాత్రం తన భార్య బిడ్డలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టును ఆశ్రయించి పెద్ద ట్విస్టే ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దువ్వాడ కుటుంబ కథ సీరియల్ అంతులేని కథలా సాగిపోతూనే ఉంది. ఎన్నెన్నో మలుపులు తిరుగుతున్న ఈ సీరియల్ రోజుకో ట్విస్ట్ అన్నట్టు తయారయ్యింది. దాడి యత్నాలు, కేసులు, ఆత్మహత్యా యత్నాలు, వాట్సాప్ చాటింగ్ లీక్లు వెరసి ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చనీయాంశంగా మారారు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. ఆయన భార్య వాణి, కుమార్తె ఎన్నో ఆరోపణలు చేయగా తనపై వారు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, విడాకులే పరిష్కారమని శ్రీను అంటున్నారు. ఇక ఈ వ్యవహారంలో సెంటర్ పాయింట్ గా చెప్తున్న మాధురి వ్యవహారము తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తనను ట్రోల్స్ చేస్తున్నారని, తనపై వాణి దుర్మార్గమైన ఆరోపణలు చేస్తున్నారని, అందువల్ల తాను మనస్తాపానికి గురైనట్లు చెప్తూ ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించారని ఆమె ఇప్పటికే ట్విస్ట్ ఇచ్చారు. తాజాగా ఆమె హెల్త్ ప్రాబ్లమ్స్ అంటూ కొంతకాలం సోషల్ మీడియాకి టెంపరరీ రిటైర్మెంట్ అని సోషల్ మీడియాలోనే ప్రకటించారు. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ మాధురి. నాకు మీ అందరి సపోర్ట్తో చాలా ధైర్యంగా ఉంది. ఇదే సపోర్ట్తో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. కానీ ఈరోజు కొంచెం హెల్త్ మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. క్లాట్ కొంచెం ఎక్కువయ్యి కొంచెం క్లాట్ బ్లీడ్ అవుతుంది. డాక్టర్ స్ట్రెస్ తీసుకోమన్నారు. మాట్లాడలేకపోతున్నాను. సో కొద్ది రోజులు సోషల్ మీడియాకి దూరంగా ఉందాం అనుకుంటున్నాను. మళ్ళీ 10 days తర్వాత లైవ్కి వస్తాను. మీ అందరితో మాట్లాడతాను. నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్. మాధురి పోస్టుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న దువ్వాడ వాణి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు ఆస్తులక్కర్లేదని, రాజకీయాలు వద్దని, తాము ఎప్పటిలాగా అంతా కలిసి ఒకే ఇంట్లో ఉంటే చాలని, ఇదే తమ డిమాండ్ అని స్పష్టం చేశారు. ఇంకా వివాహం కావాల్సిన ఒక కుమార్తె ఉందని, సమాజం కోసమైనా తాము కలిసుండాలని, ఇక ఆయన ఎలా ఉన్నా అది ఆయన ఇష్టమని పేర్కొన్నారు. మరోపక్క దువ్వాడ శ్రీనివాస్ కు మాధురి చేతిలో ప్రాణహాని ఉందని, పోలీసులు తనకు, తన భర్తకు, తన పిల్లలకు రక్షణ కల్పించాలని వాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన బిడ్డల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మాధురి బారి నుంచి దువ్వాడ శ్రీనివాస్ ను కాపాడాలని ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు. రాత్రి 2 గంటలకి ఆ దివ్వల మాధురి అనే వ్యక్తి మా ఇంట్లోకి వచ్చింది అనేది నాకు తెలిసింది. అయినప్పటికీ నేను నమ్మలేదు. కానీ మార్నింగ్కి ఆడు స్విచ్ ఆఫ్ చేసేసి నాకు హెల్త్ బాగలేదు, నేను 10 days రెస్ట్ తీసుకుంటానని చెప్పేసి ఒక వీడియో బయటికి పెట్టడం జరిగింది. కానీ ఆవిడ ఖచ్చితంగా మా ఇంట్లోనే ఉందండి. పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంతకుముందు మీడియాకి అలౌ చేసేవారు శ్రీను గారు. ఈరోజు మీడియాకు కూడా అలౌ చేయలేదు. ఆయన లోపలే ఉన్నారు. రేపు పొద్దున్న ఆయనకి ఎలాంటి ప్రాబ్లం జరిగినా దానికి మేము భార్య పిల్లలుగా మేము ఎఫెక్ట్ అవుతాం. కాబట్టి ఖచ్చితంగా ఎలాంటి వ్యక్తులు కూడా ఆ ఇంట్లో ఉండకన్నా పోలీసులు చూడాలనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. అంతేకాకుండా ఇక్కడి కార్ షెడ్లో మేము కూడా పడుకుంటున్నాం. కాబట్టి ఆ దివ్వల మాదిరి పొరపాటుని ఇంట్లో ఉంటే శ్రీను గారితో పాటు మాకు కూడా ప్రమాదం ఉంటుంది. కాబట్టి పోలీసులు ఇమీడియట్గా తక్షణమే హౌస్ చెక్ చేసి పొరపాటున ఆవిడ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఆవిడకి అరెస్ట్ కూడా చేయాలనేది నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ నేపథ్యంలో తాజాగా దువ్వాడ శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు. తన భార్య వాణి, కుమార్తె హైందవిపై చర్యలకు ఆయన డిమాండ్ చేస్తున్నారు. తనపై దాడి చేసి రోజుల తరబడి ఆందోళన చేస్తున్నారని, అయినా పోలీసులు పట్టించుకోవట్లేదని ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై స్పందించిన హైకోర్టు ఇందులో భాగంగా వాణి, హైందవిలపై ఏం చర్యలు తీసుకున్నారంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఈ సందర్భంగా స్పందించిన ప్రభుత్వ న్యాయవాది పోలీసులు కేసు నమోదు చేసి 41A నోటీసులు ఇచ్చారని ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు. ఈ సమయంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను 4 వారాల పాటు విచారణకు ఆదేశించింది. మరి ఈ సీరియల్లో నెక్స్ట్ ఎపిసోడ్ ట్విస్టులు ఎలా ఉంటాయో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.